గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడానికి ముందు లెట్ us అజ్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇప్పుడు మన యొక్క అజంప్షన్ ట్రూ అయిందనుకోండి, దెన్ రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఇఫ్ అట్ ఆల్ ఆ అజంప్షన్ అనేది ఫాల్స్ అయితే దెన్ ద క్వశ్చన్ వుడ్ బి ద కరెక్ట్ వన్. ఓకే, సో యాక్చువల్గా రేషనల్ నెంబర్ అవ్వడానికి మనకు కావాల్సిన రూల్ ఏంటి? దానికి 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. లెట్ ఆర్ అండ్ ఎస్ బి 2 ఇంటిజర్స్. ఓకే, అంటే ఏంటి? ఆర్కి ఎస్కి ఇట్ షుడ్ హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఈ రెండింటి కలిపి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, అది 1 కాకూడదు. ఓకేనా? సో వెన్ వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ లైక్ దిస్, లెట్ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి. ఇక్కడ మన అజంప్షన్ ఏంటి మళ్ళీ? వేర్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో ఎప్పుడైతే ఏ అండ్ బి అనేవి కోప్రైమ్స్ అవుతాయో దెన్ రూట్ 2 విల్ బి ఏ బై బి. ఇక్కడ బి ఇటు వెళ్తే ఏమవుతుంది? రూట్ 2 బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. నౌ ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ 2. రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 ఉంటుంది. నౌ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. అంటే ఏంటి? ఏ స్క్వేర్ డివిజబుల్ బై 2. 2 అనేది ఎప్పుడైతే ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందో దెన్ ఇట్ ఈస్ సెడ్ దాట్ 2 డివైడ్స్ ఏ ఆల్సో. సి, వెనెవర్ ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే 2 అనేది ఏ స్క్వేర్ని డివిజిబుల్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే 2 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది కదా. ఎస్, సో ఇది యాజ్ పర్ ద థీరమ్ 1.6. నేను లింక్ పెడతాను కమెంట్ బాక్స్లో. 1.6 థీరమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. నౌ లెట్ us assume with one more integer. With one more integer, let's see. One more integer b c అనుకుందాం. ఓకే, సో ఇక్కడ సేమ్ మళ్ళీ. నౌ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తర్వాత. ఓకే, మనకి ఇక్కడ ముందు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2b స్క్వేర్. సో లెట్ us సబ్స్టిట్యూట్ ఏ స్క్వేర్ బై 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్. అంటే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్. ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్. ఓకే, అండ్ సి స్క్వేర్ మన ఇంటిజర్ కాబట్టి లెట్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు వస్తే డివిజన్ అవుతుంది కదా. సో బీ స్క్వేర్ బై 2. ఇక్కడ ఎప్పుడైతే నీకు బీ స్క్వేర్ని 2 డివిజిబుల్ చేస్తుందో ఇన్ ద సేమ్ వే బీని కూడా 2 డివిజిబుల్ చేస్తుంది కదా. సో ఐ కెన్ సింప్లీ రైట్ సిన్స్ దేర్ ఫోర్ వెన్ బీ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 we can easily say that b is divisible by 2. Okay, so b square divisible by 2 ఎప్పుడైతే అవుతుందో then we can conclude that b is also divisible by 2. ఇప్పుడు a is a common factor 2 and also c కి common factor 2 ఉంది. So whenever they have same common factor, it is prove that 2 is a common factor. It is prove that 2 is a common factor for A and B. But దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? A and B కామన్ కోప్రైమ్ అయితేనే దిస్ వుడ్ బికమ్ ఏ ట్రూ వన్. ఓకే, కానీ ఏ అండ్ బి అన్ని టైమ్స్లో కోప్రైమ్ అవుతాయని చెప్పలేము. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండ్ దేర్ఫోర్ we conclude that root 2 is irrational number.